దేశాన్ని చెప్తున్నారు. దేవస్థానం ఉంది, ఒకటి అరబీ స్కూల్ కూడా ఉన్నది. కాబట్టి ఈ రోడ్డును ఖచ్చితంగా పెట్టాలి, మనం ఈ రోడ్డు మనం పోసి తీరాలని చెప్పి ఈ రోజు వీడికి చెప్పుకుంటూ వచ్చి ఈ భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన సంజయ్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మంచినీళ్ళ బావి నుండి ఈద్గా వరకు అక్కడ కూడా బీటీ రోడ్డు అది కూడా చాలా డ్యామేజ్ అయింది. దానికి కూడా భూమి పూజ కార్యక్రమము 15 లక్షలతో చేసుకుంటున్నాము. దానికి కూడా సారు ఆ రోడ్డు కూడా పెట్టడం జరిగింది. మరి ఒకసారి మా వార్డు తరఫున మీకు రుణపడి ఉంటాం సార్. ఎల్లవేళలా ఏ ఆపద వచ్చినా మా వెంటే ఉండి మీరు మా యొక్క సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తున్నారు. అటు హాస్పిటలే కానీ ఇటు మీ సొంతగా ఏ రూపాయి లేకుండా కంటి ఆపరేషన్లు కూడా మా వార్డుకు చాలా మందికి చేసినాం. ఇప్పటికి డబుల్ బెడ్రూమ్లు 79 మా వార్డుకు వస్తే ఇందులో అన్ని కులాలకు కూడా సమానంగానే వచ్చినాయి సార్. ఇంట్లో కూడా మేము తగ్గలేము. ప్రతి కులానికి కూడా మాకు 5-6 కులాలు ఉంటాయి సార్. వాళ్ళకు కూడా మనం చేసినాం, మతాలకు కూడా చేసినాం సార్. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటూ మనం ఇంకా వాళ్ళకు అవసరమైన సౌకర్యాలు కూడా మనం చాలా చేసినాం సార్. ఇప్పుడు కూడా మొన్న కూడా ఇంద్రమ్మ ఇళ్ళ కింద మనం అప్లై చేస్తే వాళ్ళకు కూడా శాంక్షన్ అయింది సార్. వాళ్ళకు కూడా మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క మాకు సహకరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. 29-30 వార్డు నిజామాబాద్ రోడ్డుకు ప్రధానంగా ఉన్న దగ్గలమ్మ రోడ్, అదేవిధంగా మంచిలబాయి నుండి ఈద్గా వరకు 2 రోడ్లు మత సామరస్యాన్ని చూసే విధంగా అంటే సంజయ్ అన్న గారు ఏ విధంగా మనల్ని చూస్తున్నారని మనకు అర్థమవుతుంది. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, కమిషనర్ మేడం గారికి, మున్సిపల్ సిబ్బందికి, వార్డు కౌన్సిలర్ రామన్న గారికి, వార్డులో ఉన్న అన్ని ముద్రా సంఘం, మైనార్టీ సంఘం, యూత్కు, పెద్దలకు, తొక్కు మనకు చాలా రోజుల నుండి ఈ యొక్క రోడ్డు ప్రధానమైంది. ఈ రోడ్డు ఓన్లీ దగ్గలమని చెప్తున్నాం కానీ ఈ రోడ్డుకు ఉప్పరిపేట వాళ్ళు వెళ్తాం, చిరగడ వాళ్ళు వెళ్తాం, అదేవిధంగా జెండమైల గంజి వరకు కూడా మీకు ప్రధానమైన రోడ్డు. అదేవిధంగా మంచిలబాయి రోడ్డు కూడా చాలా ప్రధానమైంది. ఎందుకంటే ముస్లిం సోదరులు మత ప్రార్థనలు చేసుకునే విధంగా ముఖ్యమైన రోడ్డు. కాబట్టి ఈ 2 రోడ్లకు వెంటనే సంజయ్ అన్న గారికి చెప్పంగానే పెట్టి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి వచ్చినందుకు వార్డు ప్రజలందరి నుండి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఈ వార్డులో ముద్రా సంఘంతో పాటు 4 మస్జిద్లు ఉంటాయి సార్. 4 మస్జిద్లకు నఫీసియా మస్జిద్ అయితేంది, జౌరా మస్జిద్ అయితేంది, సూఫా అయితేంది, అదేవిధంగా జామా మస్జిద్ కూడా ప్రతి మస్జిద్కు నిధులు రావడం జరిగింది సార్. మరి ఈ యొక్క ప్రాంతంలో దగ్గలమ్మ దగ్గర అత్యంత వర్షాకాలంలో అత్యంత హీనమైన దుర్భరమైన పరిస్థితి సార్. మనకు బండి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది. అదేవిధంగా నఫీసియా మస్జిద్లోకి నీరు పోతుండే సార్ దృష్టికి తీసుకురాగానే దాదాపు 40 లక్షల వరకు ఈద్గా ముందు ముద్రాజులు ఎక్కువ ఉంటారు. ఆ రోడ్లో కూడా మొన్ననే 5 లక్షల వరకు చేయడం జరిగింది. అదేవిధంగా మా వార్డులో ఇప్పటి వరకు 30 వార్డులో 1,86,00,000 వర్కులు పెట్టడం జరిగింది. అందులో 1,40,00,000 రావడం జరిగింది. అదేవిధంగా మా వార్డులో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరి కలిపి 100 డబుల్ బెడ్ కూడా రావడం జరిగింది సార్. అదేవిధంగా అభివృద్ధి గురించి చెప్పుకుంటే ఇంకా అరగంట అయితే పురాతనమైన కిలాస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి రోడ్డు ప్రతి గల్లీ కూడా సంజయ్ అన్న మనకు అభివృద్ధి సంక్షేమం వైపు ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క 4-5 ఇళ్లకు ఒక ఆపరేషన్ కూడా సంజయ్ అన్న చేయడం జరిగింది. నిత్యం మాకు ఎప్పుడు ఏ అవసరం ఉన్న అందుబాటులో ఉన్న సంజయ్ అన్న గారికి మేమందరం వార్డు ప్రజల నుండి 29-30 వార్డుల ప్రజలు అందరం ధన్యవాదాలు తెలుపుతూ జగిత్యాల నియోజకవర్గం అంటేనే నియోజకవర్గ అభివృద్ధి అంటేనే మన సంజయ్ అన్న
గుర్తొస్తారు. కాబట్టి మనందరం సంజయన్న గారి వెంట ఉండి వారి అభివృద్ధికి మనం పాటుపడే విధంగా వారి తోడు నీడ ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. మనం 29వ వార్డులో జరుపుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్కి, మన మాజీ కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ, అలాగే మా పురపాలక సిబ్బందికి, ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నటువంటి ఎస్హెచ్జి మెంబర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ, మరియు మా పత్రికా మిత్రులందరికీ, ఏవో మెప్మా సార్కి, అండ్ అలాగే ఇక్కడ ఉన్న మా ఇంజనీర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు కార్యక్రమంలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో టీయూఎఫ్ఐడిసిలో భాగంగా ఫేజ్ల వారీగా ఎక్కడెక్కడైతే మనము ఈ రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ చేపట్టాల్సి ఉందో అక్కడ అన్ని వార్డులలో మనం మెల్లమెల్లగా మనము ఈ యొక్క నిర్మాణ పనులు అనేవి చాలా వేగంగా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. మాకు చాలా యాక్టివ్ ఇంజనీర్స్ ఉన్నారు, చాలా సహకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సహకారాన్ని అందిస్తూ పనులు చాలా త్వరగా అయ్యేటట్లు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ వేదిక ముఖంగా వాళ్ళని అభినందించాలని చెప్పి నేను అనుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా మహిళలు ఉన్నారు కాబట్టి నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. అమ్మ, ముఖ్యంగా మహిళలు అనగానే శానిటేషన్ అనేది మనకి ఇక్కడ ప్రాధాన్యం. ఏ టౌన్ అయినా, ఏ పురపాలక సంఘ ప్రతిభ అయినా మనం ఎట్లా కొలుస్తామంటే ఆ ఊరు ఎంత పరిశుభ్రంగా ఉందనేటువంటి దాని మీదనే కొలుస్తాం. అయితే మన జగిత్యాల మున్సిపాలిటీ అనేది చాలా పాత మున్సిపాలిటీ, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ. ఇక్కడ శానిటేషన్ మీద మనం ప్రత్యేక దృష్టి సారించినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు దానికి సహకరించినప్పుడు దీనిని ఇంకొక మెట్టు పైకి మనం తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజు తడి చెత్త పొడి చెత్త సేకరణ కోసం ఆ చెత్త ఆటోలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ వాళ్ళల్లో తిరగడం మీరు చూస్తున్నారు. అయినా ఇప్పటికి కూడా తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి మనం డబ్బాలలో ఇవ్వలేకపోతున్నాం, అన్ని కలిపే ఇస్తున్నాం. వాళ్ళు అట్లే తీసుకొని వెళ్తున్నారు. కొన్ని టన్నుల చెత్త మనకి ఒక పురపాలక సంఘంలో పేరుకుపోయి రోజు మనం తరలిస్తుంటే అందులో కొంత భాగాన్ని మాత్రమే మనం ఈరోజు సెగ్రిగేషన్ చేసి కంపోస్ట్ ఎరువుగా మార్చడం కావచ్చు, సెగ్రిగేషన్ చేయడం కావచ్చు, అది జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో 100% జరగాలంటే అది మార్పు మీ నుంచే రావాలి. ఎప్పుడైనా సిటిజన్స్, ఇక్కడ ఉన్నటువంటి నగర పౌరులు మాకు సహకరించినప్పుడే అది చాలా ఈజీగా అవుతుంది. ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే రోజువారీ కార్యక్రమాలన్నీ మీరు ఇంట్లోవి మీరే యజమానులుగా ఉండి చేస్తారు కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టిని మీరు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చెత్త ఆటోలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి సహకరించండి. ఎప్పటిది అప్పుడే మీరు తరలించేటట్టు మీరు చర్యలు తీసుకోండి. ఈ వేరు చేసే విధానం పట్ల కూడా మా మెప్మా నుంచి మా ఆర్పీలు ఉన్నారు, ఎస్హెచ్జి మెంబర్స్ ఉన్నారు, మీకు వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు, దయచేసి పాటించండి. అదొకటి. ఇంకొకటి మనం ఆలోచించుకుంటే ఏమున్నా కానీ ఇక మీదటనైనా గతం గురించి వదిలేయండి. కనీసం ఇప్పటి నుంచి అయినా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ పొందండి. పర్మిషన్ పొందితే ఏంటిదంటే మీ డ్రైన్కి మీ రోడ్డుకి ఒక దిశ ఉండేటట్టు మనం నిర్మాణం చేపడతాం. ఒక గ్రిడ్ విధానం అనేది రాను ఏర్పడుతుంది. సో దానికి కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఆ టౌన్ ప్లానింగ్ లో మాకు మేజర్ గా ఉన్నటువంటి ఇష్యూ ఈ యొక్క ఇంటి నిర్మాణ పర్మిషన్లు. సో దయచేసి అనుమతి పొందిన తర్వాత మీరు ఇళ్ల నిర్మాణం చేపట్టండి. ఎవరైనా చిన్న కానీ పెద్ద కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటే కూడా మా మున్సిపల్ ఆదాయాన్ని సమీకరించుకోవాలంటే ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజు అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ట్రేడ్ లైసెన్స్ కట్టి మీరు అట్లా మీ వ్యాపారాన్ని నిర్వహించుకోవడం వల్ల మా పురపాలక సంఘానికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు టీయూఎఫ్ఐడిసి కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ టీయూఎఫ్ఐడిసిలో ఒకవేళ మనము అన్ని పనులు చేయలేనప్పుడు జనరల్ ఫండ్ నుంచి కూడా కొన్ని పెట్టి నిజంగా అవసరం ఎక్కడైతే ఉందో ఆ వార్డులలో మేము చాలా ఫోకస్డ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. దానికి ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్ ఎప్పటికప్పుడు మా ఇంజనీర్స్కి చెప్తూ పనులు అనేవి చాలా తొందరగా చేయించేలా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళలకి ఇక్కడ ఉన్నకి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ మీ మాజీ కౌన్సిలర్స్ గురించి చెప్పాలి. చాలా వరకు సమస్య కౌన్సిలర్గా వాళ్ళ పదవీ కాలం అయిపోయినప్పటికీ వాళ్ళు ప్రజల్లో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మాకు నివేదిస్తున్నారు కాబట్టి మీకు మాకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడింది. అట్లా మాకు ఇప్పటికి కూడా సహకరిస్తున్నందుకు మాజీ కౌన్సిలర్స్కి ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. 29వ వార్డులో అంటే మనందరికీ తెలుసు, మంచిలమ్మ ఇక్కడ వాడంటారు, డబ్బులమ్మ కాడ అంటారు, ఈదిగా కాడ అంటారు. ఈ ప్రాంతంలో 42 లక్షలతోటి అభివృద్ధి పనులు చేస్తున్న సందర్భంలో చేసిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, ఏఓ మెప్మ గారికి, మా డిఈ గారికి, ఏఈలకు, ఇంజనీరింగ్, మా తాజా మాజీ కౌన్సిలర్స్ ఈ ప్రాంతంలో రాము కావచ్చు, మా బాలశంకర్ అన్న, చాలా
ప్రాంత నాయకులు రాజ్ కుమార్ గారు, మా మైనార్టీ నాయకులు, ఇక్కడి ముద్రా సంఘ అధ్యక్షుడు రాజు, మా వెనుకటి పెద్ద మనిషి మా పొద్దు సిఆరి, మా అంతర్గాలికి ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ అమ్మ, అంతకుముందు చైర్మన్ అమ్మలు మాట్లాడుదురు, ఇప్పుడు లేదు ఎలక్షన్. కమిషనర్ అమ్మ ఉన్నది, మళ్ళీ చైర్మన్ అమ్మలు వచ్చినా కానీ చైర్మన్లు వచ్చినా కానీ ఈ కమిషనర్ అమ్మ ఒక 3 ఏళ్ళ దానికి ఉండి మనం జయించాలను మంచిగా ముచ్చటగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా బిడ్డ వయసున్న కమిషనర్ అమ్మను ఆశీర్వదిస్తూ మీ అందరి సహకారం కూడా వారి సిబ్బంది అందరు కూడా ఉండాలని చెప్పి కూడా మొట్టమొదటిగా కొడతా ఉన్నాను. మరి పాత్రికేయ మిత్రులు చాలా మంచోళ్ళు, మంచి పనులు జరిగినప్పుడు చెప్తారు, కొన్ని చెడు జరిగినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొస్తారు. ఇవాళ ఇది పాత వాడకట్టు, కొత్త కట్టే ఇల్లు జర తక్కువ ఉంటాయి, అప్పుడు ఎప్పుడో కొద్దిగానే ఉంటాయి. మరి వెనకటి కాలం ఎడ్ల వాళ్ళ కాలం అంతే కదా, ఇప్పుడు కొత్త కాలం కొత్త కొత్త కార్ల కాలం వచ్చింది. మరి అటువంటి అప్పుడు మనం కొద్దిగా ఎంకరేజ్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ముఖ్యంగా శుభ్రత అనేది ఇంట్లోకి వెళ్ళే మొదలు కావాలి, మన ఇంట్లోకి వెళ్ళే మొదలు కావాలి. రెండోది, మనము కాయగూరలకు మీరు బుట్టనిచ్చి పంపించాలి, లేకపోతే సన్న ప్లాస్టిక్ కవర్లు తెచ్చినాక మీరు కోసినాక నీళ్ళ తొడవేలు పొట్టు నీళ్ళ అంట్లు అన్నం లేసి ఎత్తున్నారు, అది కాలుతలేవు, కరుగుతలేవు, మురుగుతారు. నేను నిన్న కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా, ఈడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, రోల దేవుళ్ళు నమ్మిన అందరికీ ఇచ్చే గాలి గదే. మరి గాలి కాలుష్యం అవుతుంది, అందరం నిలబడి బతకాల్సింది భూమికి పుట్టింది తినే. ఆ భూమిలో మరి కాలుతలేదా, కరుగుతలేదా, మురుగుతలేదా, మరి భూమి పాడవుతుంది. రేపటి తరం ఏం కావాలి ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. రోడ్లు అప్పుడు వేసిన దానికంటే 300 కానీ నేను డబల్ ఇస్తాను, అవతని చెప్పండి రాజ్కుమార్, డబల్ ఇస్తా, వేయించకపోతే నేనే ఓట్లుకొని అన్నా. డబల్ కాదు 300 ఇస్తా అన్నాడు, ఇప్పుడు 600 అన్నాడు. 600 కాదు, 800 అయ్యి 800 అయ్యి. వేసిన రోడ్లలో కూడా నాణ్యత చూడు, మంచిగా లేదా, సాఫ్ లేవా? 10 ఏళ్ళకి ముందు వేసిన రోడ్లకు ఇప్పుడు వేసిన రోడ్లకు ఎంతో తేడా ఉంది. నేను రాజకీయాల్లో మీరు గెలిపించినాను, ఇది 5 ఏళ్ళ నుండి 6వ సంవత్సరం 7వ సంవత్సరం పడుతుంది. అందరు మాట్లాడి 10-11 ఏళ్ళు కాదు. మొదట్లో మనం తెలుసో తెలియకుండా పొద్దుతో ఓడిపోయాం. మీరు వేసారు మొన్న అక్కడ దూరపూర్లలో వాళ్ళే, అప్పుడు చైర్మన్ వాళ్ళంతా వేరే ఉంటుంది. ఏది ఏమైనా అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది, అందరం కలిసి పనిచేయాలి. మరి మీరు చూసిరు వచ్చినాక ఒక రోడ్లే కాదు, ఈ కాడ పైపులు కనబడుతున్నాయి, నిధులు తీసుకొచ్చాం, ఇంటింటికి పైపులు వేసాం. అన్నింటికంటే ముఖ్యంగా పెద్ద పైప్ లైన్ ధర్మసముద్రానికి వెళ్ళి మన రోడ్డు వెనకాలే పోతుండే. ఎన్నిసార్లు మీరు చూడపోదురు పలికిపోయాడు. ఈ 29వ వార్డు మన న్యూ హై స్కూల్ దానికపోతుంది. ఆ న్యూ హై స్కూల్ కాడ కూడా ఎప్పుడు వలిగిపో, అది వలిగిపోయారు కదా, టాకీకి నీళ్ళు ఎక్కకపో, టాకీకి నీళ్ళు ఎక్కక ఇళ్ళకి నీళ్ళు రాకపో. మొత్తం కొత్త పైప్ లైన్ వేయించి మళ్ళా మన నీళ్లు మనకు అందేటట్టు ఉండేటట్టు ఎలకబాయి వాడ దిక్కుకి వెళ్ళి అటుకెలో పైప్ లైన్ వేసి తరుగు క్యాంపు అట్లయినా అటుగా తీసుకుపోయినాం. దాంతో ఇప్పుడు నటరాజ్ తాగేది కాడ పైప్ లైన్ వాళ్ళు కూడా లేదు, ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. అటు హౌసింగ్ బోర్డు, తులసి నగర్, బైపాస్ రోడ్ అటు నీళ్ళు వస్తున్నాయి. ఇంకా కొత్త ట్యాంకులు చెప్తూ మా మల్లికార్జున కౌన్సిలర్ లక్షడు శంకులపాలకి వెళ్ళి చిప్పలపడతాం. ఇక్కడ గ్రామ పంచాయతీలో కడితే ఇప్పుడు శంకులపాలెం జగిత్యాల కలిపినాక ఇంకా నీళ్లు తాగుతున్నారు. మొన్న అంటే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద టాకీ కట్టించినందుకు నా చెప్పులు అనేటువంటి జరుగుతుంది, కిందకి వెళ్తుందో లేదో. ఇప్పుడు బయలు ఇంత దొడ్డ అయింది, పేద ట్యాంక్ కడుతున్నా. ఇక అందుకు ధరంపూర్ తోవకు బైపాస్ రోడ్డుకు మనం చాలా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా పేదవాళ్ళు చాలామంది ఇక్కడ నుంచి డబల్ బెడ్రూమ్లకు వెళ్ళి వాళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అందరూ అనుకున్నారు ఈ ఎందుకు పోయింది సంజయ్ సార్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు అని అనుకున్నారు. మరి పోకపోతే అంత ప్రభుత్వం మారింది. అంతకుముందు నాయకుల దగ్గర పోయారు, నేను వచ్చాక మీరు నాకు కష్టలేదు. అట్లనే పోయి ప్రభుత్వంతో ఉంటే సార్ రోజు దీన్ని దిద్దుకుంటూ కూర్చుంటే నాకేం వస్తుంది, నాకు గుణొక బిడ్డ లగవైపోయింది. ఇంతమంది మా అవ్వలు కుటుంబ సభ్యులు అంతా నాకు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, నేను మంచిగా చెడో పనులు చేయాలి, మీతో ఉంటా అని చెప్పి చెప్పినా ఉంటుందా? ఇవాళ అక్కడ నీళ్లు తీసుకొచ్చినాం, కరెంటు తెచ్చినాం, ట్యాంకర్లు కట్టించినాం. పోయినావా? మంచిగా ఉందా? సందులలో బుక్కలు లేవులే, కమిషనర్ మనకు చెప్పిన 11 లక్షలు పెట్టి కరెంటు బుక్కలు పెట్టిస్తున్నారు.
ఆ బుగ్గలు కూడా పెట్టిస్తున్నారు. ఈ రోడ్లు ఆడికి 2600 ఇళ్ళకి అయినాయి. ఇంకొక 2000 ఇళ్ళకి కావాలి. మరి కిందిండ్లు రాష్ట్రంలో లోన్లు కట్టకపోయారు. మీరు పక్కన కొరట్లకి ఇంటింటికి చుట్టాం ముదిరాజులు బాగుంటారు. ఉన్నాయా ఇల్లు ఆడ వచ్చినాయి? ఇల్లు కొరట్ల కడ కింది డబ్బులు పెట్టుబడి కాడ రాలేదు, ఇల్లు వచ్చినాయి. కాబట్టి బాగా వచ్చినాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. చేసేవాళ్ళని అడుగుతారు, తప్పలేదు. అయితే నీకు ఇల్లు వచ్చింది, మీరు అందరు చెత్తలో వాడిస్తే ఏడిపోతుంది చెత్త అంతా. ఇప్పుడు ఆడికి వచ్చిన ఎవరు రానిస్తుంది? అరే బాగా అయితే ఆటోకి అడ్డం పడితే మన చెత్త ఎటు అంటే ఎందుకు చెప్తున్నట్టు నేను అయితే అవ్వాలి రెచ్చగొట్టిన అనుకోలేదు. ఇదివరకు నల్లగుంటది పోతే గదే కథ. ఆడ నిడితే ఇక్కడ ఎక్కువ జాగా తీసుకొచ్చేసాం. ఆడన్నా చిన్న పల్లెటూరు తిమ్మాపురం పోలు అంత పడితే 1000-2000 మంది, 20,000 మంది పోతారు. మనోళ్ళే పోతారు. మనోళ్ళకు మనం అసౌకర్యం కల్పిస్తే మంచిదా చెప్పు? మనోళ్ళని మనం కట్టబెట్టుకుంటే మంచిదా? మనోళ్ళకు మనకు గలీజ్ చెత్త పంపితే మంచి ఆఫీస్ सोचले पैसा पूरे रियासत में 900 घर DSO वाले कोई भी नहीं है डबल बेडरूम. मैं 1000 तेरे वाले हूँ, 1000 ఇంకా అందిస్తాను కూడా చెప్తున్నా. 1000 घरात అయితే ఇక్కడ ఏదో మడల గుడి కాడ చిన్నగా ఏదో ఇష్యూ అయితే దానికి పెద్ద వీడియో పెట్టాడు ఒక్కొక్కరికైతే. అది ఏదో అందరు కూర్చొని అన్ని కులాలను కూర్చొని చేసుకోవాలి. దానికి నన్ను తిరగనియద్దు నయానదేనా అని చెప్పి ఒక పెద్ద మనిషి పెట్టాడు. ఇంతగా కలిసి పని చేసుకోవాలి. కానీ ఒక్క జాగ్రత్త గంత మాట్లాడింది వీడియో పెట్టి. మరి 1000 ఇండ్లు ఇచ్చిన ఎమ్మెల్యే గురించి మంచిగా మాట్లాడు. ఆయన మాట్లాడితే నాకేం కాదు కానీ మళ్ళీ గెలిపించారు. మరి ఇంతమంది టాప్లో వచ్చినా ఇంతమంది అక్కడ పోతున్నారు. కాబట్టి మనం ప్లాస్టిక్ కవర్లు అయితే లొలి పెట్టుకుంది. ఇటరా ఎడవాదాలు ఈ ప్లాస్టిక్ కవర్ నువ్వే తీసుకుపోయి ఆడు ఇచ్చిన పోదు. ఆ దుకాణ పొలం పట్టుకోవచ్చు. మన దగ్గర కూడా కిరాణా దుకాణాలు దొరుకుతాయి. మా కమిషనర్ ఇప్పుడు కూడా పట్టుకుని వస్తే కేసు కూడా చేస్తారు. దుకాణం తాళం వేయచ్చు. ముందల మీద సగం దుకాణాలు బంద్ అవుతాయి, హోటళ్ళు బంద్ అవుతాయి. బంద్ అయితే మళ్ళీ ఏమంటారు? మళ్ళీ అనేది మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అది మంచిదా? కాదు కదా. సామరస్యంగా తీసుకోవాలి. ఇవాళ రేపు అందరూ చదువుకుంటారు, టీవీలు చూస్తున్నారు. మరి ఇన్ని చూసినప్పుడు మేము రోజు ఎందుకు చెప్పి వస్తుంది? ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కాడ మళ్ళీ కుట్ట తయారైంది. మీరు పోయి చూసినారు. ఇప్పుడు దొరకపోయి సాయం పోయి చూపించలేవు. మీరు గిట్ట పంపిస్తే ఎట్లా పంపకూడదు కదా ఇదా? కాబట్టి ఈ ప్రాంతంలో మహిళలు నాకు బాగా దగ్గరమ్మా. మా అవ్వలకైతే మస్తు అందరికీ. అంతేనా? ఇంటి మనిషి లెక్కలేనా? లేకపోతే మొత్తం రాజకీయ నాయకులు లెక్క చూస్తుందా? లేదు. మరి ఇప్పుడు అందుకే మరి మీ అందరికీ చెప్తున్నా. మరి మహిళా సంఘం ఇంత బోడబోడు ఉన్నది. కమిషనరమ్మ మహిళ వచ్చింది. కొద్దిగా మహిళా పక్షపాతికి ఉండాలి. జల్దీ 4 పైసలు పెట్టి మా ఇంజనీర్స్ వేడి డీసాబ్ చిన్న ఎస్టిమేట్ చేసి మరి ఎలకాయ చేసి మా మహిళలు కూర్చోబెట్టేది మంచిగా జరగదు. సపోర్ట్ కొట్టుంది. సపోర్ట్ ఉంటే మరి మా ఎస్టిమేట్ వేస్తాడు. కమిషనరమ్మ పైసలు మంజూరు చేస్తాడు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇలా దగ్గులమ్మ రోడ్ అంటే హిందువులు ముస్లింలు అందరు నడిచే రోడ్. ఈద్గా రోడ్ అంటే అందరు నడిచే రోడ్డు. అది నడితే మంచి రోడ్డు. కానీ ఇవాళ సైకిల్ కొట్టుకుని గుర్ర వచ్చినాయి. ఆ స్పీడ్గా వచ్చి ఇప్పుడు చక్కగా సాఫ్ రోడ్ వేసినాక ఉరికెత్తే ఇళ్ళకి వెళ్ళి పిల్లగాళ్ళు వస్తే పిల్లగాళ్ళకి గుద్దే అవకాశం ఉంటుంది. మరి ఇదొక పెద్ద సమస్య తయారైతే బాగా బాధ ఉంటుంది. ఎందుకంటే గండి బొందలు ఉంటేనే ఓసారి నేను ఇక బాగా సార్లు వచ్చింది వాడకట్టుకు 2 సార్లు వచ్చినా మీరు అందరూ చూసినా 40-50 సార్లు వచ్చి ఉంటాయి కదా. అట్లా వచ్చినప్పుడు ఓసారి గురువుని అయితే మాకే కుదురుతారా అని అనిపిస్తుంది. రేపటి ఈ సంటి పిల్ల బయటకు వచ్చే వరకు ఆడవాళ్ళని గురువుని వస్తే సాఫ్ రోడ్ అయినాక అందుకోసం మరి స్పీడ్ బ్రేకర్లు ఖచ్చితంగా పెట్టాల్సిందిగా ఈ సందర్భంలో కోరుతా ఉన్నా. అంతకుముందు కూడా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు పెడితే నన్ను బాగా మంది విమర్శించారు. కానీ ఆడ యాక్సిడెంట్ అయితే పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ కాడ ఆడదిక్కు బైపాస్ రోడ్డు మీద ఏం లేవు. నెలకొక్కడు చచ్చిపోతున్నాడు. అది ఉండుడే పాము లెక్క 30 వంకర్లు. ఇక మొన్ననైతే ఆవు పడ్డది, ఇవో వకీలు కూడా పడ్డాడు. అలా 15 జనాలు పోయి తీయాల్సి వచ్చింది ఆ బైపాస్ రోడ్లో. మొన్ననే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు తీసుకుపోయి చెప్పినామా కమిషనర్ గారు, ఏఈ గారు వాటి మీద కొంచెం ఇరుపై అంటే ఏమన్నా వేయించాలి. స్లాబ్లో ఆల్రెడీ ఉంటే జరిపినారు. అది కొద్దిగా చూడాల్సిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, మనం మర్చిపోతామని ఆ పైప్ లైన్లకి వెళ్ళి కూడా చెత్త పోకుండా ఇన్ఫై చేసి పెట్టాలి. ఇక్కడ పెట్టాం, ఇక్కడ మనం స్టార్టింగ్లో కరీంనగర్ రోడ్లో అది పెట్టాలని చెప్పి కోరుతూ మరి మా యువత ఉన్నారు, నौजवान साथियों बुजुर्गों सबको सलाम. मेरे इतना अच्छा रोड़ा कर रहे, गरा कर रहे, लाइटा दे रहे, पानी का
इंतजाम करे। आप लोगों से भी मेरा गुजारिश है, घर में से ही कचरा अलग अलग जाना, प्लास्टिक अलग जाना, ये अलग जाना। अपने मोहल्ले से भी बहुत लोग वहाँ गए, इस्लामपुरा या ये एरिया से कम 400 लोगों को कराए, कम से कम 400 मुसलमानों का है। దాదాపు 1000 మంది హిందువులకు వచ్చింది మన గాంధీనగర్ ఈ ప్రాంతం అందరూ కలిస్తే. కాబట్టి ఆ చెత్త విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. మీరందరూ కూడా చాలామంది పేదవాళ్ళు తెలుసు, మీ గురించి మేము అన్నిటిలో పట్టించుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు పోయినసారి ఇవ్వలేకపోయినాం, అవి కూడా ఇందిరమ్మ ఇల్లు కాల్చారు. ఇలా ఈ కూలిపోయి ఇల్లు ఉన్న కాడ ఇంకా 3.5 ఏళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. ఈ 3.5 ఏళ్లలో సంవత్సరానికి కొన్ని కడతా పోతాం, అన్నీ ఒకటేసారి రావు, ఒకటి వస్తాయని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.